హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షాలోమ్ కూడా అండి. అందరికీ దేవుడు ఉదయకాలం మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలమై ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినందుకు, సజీవ లెక్కలో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మనం అందరము ఓకే ఫ్రెండ్స్, దేవుని వాగ్దానం చదివేసుకుందాం. కుడి వైపునకు ఆయనను, ఎడమ వైపునకు ఆయనను నీవు వ్యాపించదవు. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. కుడి వైపునకైనను ఎడమ వైపునకైనను నీవు వ్యాపించదవు. బాగుంది ఫ్రెండ్స్, వాగ్దానం నాకు బాగుంది. మీరు కూడా వినండి, అంటే మీరు కూడా చదువుకోండి. సారీ, ఓకే. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూస్తారు కదా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, మనం ప్లాస్టిక్ ఎక్కువ అలవాటు పడిపోయాం కదా ఫ్రెండ్స్. ప్లాస్టిక్ వాడడం, మొత్తం ఊరికే ప్లాస్టిక్ని యూజ్ చేయడం, ప్రకృతికి అది యాంటీ అవ్వడం కదా. కాబట్టి ఈరోజు దాని గురించి ప్రేయర్ చేద్దాం. ప్రకృతి నాశనం కాకుండా ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని మనము తగ్గించుకోవాలని ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ప్లాస్టిక్ వాడకం వీలైనంత త్వరగా మనము అంటే దానికి వేరే మార్గం అన్నా మనమేనన్నా క్రియేట్ చేసుకోవడమా, ప్రకృతి మరి అట్లా రియాక్ట్ కాకుండా ఉండడమా అనేది మనం ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేస్తే అసాధ్యమైనది ఏది లేదు కదా ఫ్రెండ్స్. దేవుడికి ఇష్టం లేకుండా తప్ప మనం ప్రేయర్ చేస్తే ఏదైనా చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండాలి. మనం ప్రేయర్ చేసిన టాపిక్ అనేది ఆయనకి ఇష్టం ఉంటే, దేవుడికి ఇష్టమైతే తప్పకుండా చేస్తాడు, దాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం ప్రేయర్ మన వంతు మనం ప్రయత్నం చేసి చూద్దాం ఫ్రెండ్స్. అందరము ఈరోజు ప్రేయర్ టాస్క్ అది ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ వాడకం గురించి దేవుడు మనకు సహకరించాలని, ఈరోజు జన్మించిన పిల్లలకు సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి, బర్త్డేస్ చేసుకుంటున్న వారికి అందరికీ దేవుడు తోడుగా ఉండాలని మరియు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఫ్రెండ్స్. మనం అందరం అయితే దేవుడు నిండుగా వారిని దీవించాలని, దీవెనలు ఇవ్వాలని, మరియు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఇన్కమ్ రావాలని మనం కోరుకున్నాము ఫ్రెండ్స్. దేవుని పట్ల ఉన్నాము. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మనకు కష్టం వచ్చినను సుఖం వచ్చినను తోడుగా ఉంటారు. సుఖాన్ని కూడా ఎక్కువ మనం అనుభవించలేము, అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఎక్కువ సుఖం ఉన్నా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ సుఖపడినా మనం ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉంటేనే మన బాడీ మనకు సహకరిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్, నేను గుర్తు చేస్తున్నా కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. నేను గుర్తు చేస్తున్న మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరి ఈ రోజంతా క్షేమంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.